ఓం నమో వెంకటేశాయ. మేము రీసెంట్ గా తిరుమలకి అయితే వచ్చాము. ఈ తిరుమల కొండపైన మనం చూడవలసిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి. మేము ఇప్పుడు వెళ్తా ఉండేది కూడా శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. ఈ విధంగా మీలో ఎవరైనా తిరుమల కొండపైన ఉండే గుళ్ళన్నీ చూడాలి అనుకుంటే ఈ తిరుమల కొండపైనే ఉండే వ్యాన్ డ్రైవర్ల దగ్గర ఒక లిస్ట్ అయితే ఉంటది. ఆ లిస్ట్ లో మొత్తం ఒక 6 గుళ్ళు అయితే ఉంటాయి. ఈ 6 గుళ్ళు పేర్లు వచ్చి 1 శ్రీవారి పాదాలు, 2 శిలాతోరణం, 3 చక్ర తీర్థం, 4 వేణుగోపాల స్వామి ఆలయం, 5 ఆకాశ గంగ, 6 కపిల్ తీర్థం, 7 జపాలి హనుమాన్ టెంపుల్. ఈ ప్లేసులకి అయితే తీసుకెళ్తారు. మీరు వ్యాన్ ఎక్కడైతే మాట్లాడుకుని ఎక్కుతారో ఆ ప్లేస్ నుంచి తీసుకెళ్లి గుళ్ళన్నీ చూపించి మళ్ళీ తీసుకొచ్చి అదే ప్లేస్ లో అయితే దింపుతారు. మెయిన్ ఇంకోటి ఏంటంటే మనం ఈ గుళ్ళన్నీ తిరిగేదానికి ఒక వ్యాన్ రెంట్కి మాట్లాడుకుంటాం కదా, వాళ్ళైతే స్టార్టింగ్ మనకి రెంట్ అయితే చాలా ఎక్కువ అయితే చెప్పేస్తారు. ఇంకేం తగ్గదా అని అడిగామంటే మొత్తం తిరగాలి కదా ఘాట్ రోడ్ అని చెప్పి 3,000 అయితే చెప్తారు. మనం ఇంకొంచెం బేరం ఆడామంటే 2,500 అయితే వస్తారు. అది కూడా చాలా ఎక్కువ. మేమైతే చాలా తక్కువకైతే వెళ్ళాము. మేమైతే పెద్దోళ్ళు ఒక 7 మంది, పిల్లలైతే ఒక 4, మొత్తం 11 మంది అయితే వెళ్ళాము. మాకైతే మొత్తం గుళ్ళన్నీ తిప్పేదానికి 1,600 అయితే తీసుకున్నారు. మీరు ఒకే వ్యాన్ మాట్లాడుకుని దాని దగ్గరే బేరం ఆడుకుంటా ఉంటే టైం అంతా వేస్ట్ అయిపోద్ది. మీరు పక్కనుండే ఇంకొక వ్యాన్ దగ్గరికి వెళ్ళారంటే అప్పుడు వాళ్ళే పిలిచి మనం చెప్పిన రేటుకి అయితే వస్తారు. మనం చెప్పిన రేటుకే వస్తున్నారు కదా అని చెప్పి వ్యాన్ ఎక్కి తుర్రని వెళ్ళామంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనకైతే చిరాకు పుట్టిస్తారు. మీరు త్వరగా రావాలి అని చెప్పి ప్రతి గుడి దగ్గర అయితే మనం పిలుస్తానే ఉంటారు. మీరు ముందే మాట్లాడుకోవాలి. మేము ఇప్పుడు వెళ్ళేది గుడి చూసేదానికి. గుడి మొత్తం దర్శనం చేసుకుని నిదానంగా వస్తాము. మీరు వెయిట్ చేసే పని అయితే రండి, లేదంటే ఇంకొక వ్యాన్ మాట్లాడుకుని దాంట్లో అయితే వెళ్తాము. మీరు అక్కడికి వచ్చాక మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ముందే మాట్లాడుకుని వ్యాన్ అయితే ఎక్కండి. శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ స్టార్టింగ్ మనకైతే ఈ రోజు అమావాస్య సోమవారం అని చెప్పేసి దీపాలు అయితే వెలిగించుకుంటా ఉన్నారు. ఇక్కడ నుంచి మనం ఈ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళామంటే పైన శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి. మంచు మాత్రం చిన్నగా లేదు, మొత్తం పొగలాగైతే పట్టేసింది. పైకి వెళ్లే కొంది మంచు అయితే చాలా ఎక్కువ అవుతా ఉంది. ఈ మంచు వల్ల చుట్టుపక్కల ఉండే ప్లేసులు అయితే సరిగ్గా కనిపించట్లేదు. శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ మీకు కనిపిస్తుంది చూడండి ఒక గోపురం లాగా. ఇక్కడ దగ్గరికి వెళ్లే కొంది జనాలు అయితే గుంపులుగా నిల్చుకో ఉన్నారు. ఎందువల్ల ఈ విధంగా జనాలు ఆగిపోతున్నారు అని చూస్తే వచ్చిన ప్రతి ఒక్కరైతే సెల్ఫీలు అయితే తీసుకుంటా ఉన్నారు. ఇలా సెల్ఫీలు తీసుకోవడం వల్ల దర్శనం చేసుకుని వచ్చే వాళ్ళు త్వరగా రావట్లేదు. వెళ్లే వాళ్ళందరూ ఈ విధంగా మెట్ల పైన అయితే ఆగిపోవాల్సి వస్తుంది. లాస్ట్ కి శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ శ్రీవారి పాదాల చుట్టూ ఇంతకు ముందైతే ఈ అద్దాల ఫ్రేమ్ అయితే లేదు, ఇప్పుడు కొత్తగా అయితే పెట్టారు. ఈ మంచు వల్ల ఈ ఫ్రేమ్ మొత్తం మంచు ఎక్కిపోయి సరిగ్గా పాదాలు అయితే కనిపించట్లేదు. చూపిస్తున్నాను చూడండి మంచు ఏ విధంగా పేరుకుపోయిందో. ఈ మంచు వల్ల శ్రీవారి పాదాలు అయితే సరిగ్గా కనిపించట్లేదు. ఇంతకు ముందు ఈ ఫ్రేమ్ లేని దాని వల్ల మనం ఏ టైంలో వెళ్ళినా పాదాలు అయితే నీట్ గా కనిపించేవి. ఈ ఉడతలు కూడా ఎక్కువగా తిరుమల కొండపైనే కనిపిస్తాయి. ఈ ఉడత పేరు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి.